సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దాసరపు మహేందర్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేస్తూ 198వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా ఫులే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర పుణేలో జన్మించడం జరిగింది. ఈ సందర్భంగా పూలే సేవలను గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో మహిళలను చాలా నీచంగా చాలా చిన్నచూపుగా చూస్తున్న సమయంలో అసలు మహిళలకు విద్య అవసరం లేదు అన్న సమయంలో పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే విద్యను నేర్పించి తన ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం స్కూల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. అలాగే దళిత సమాజానికి కూడా విద్యను దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఇలా ప్రతి ఒక్కరూ అతని యొక్క సేవలను గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దాసరపు మహేందర్, రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి ముగులయ్య మరియు జిల్లా సభ్యులు ఈతనూరి రమేష్ పాల్గొన్నారు. ఏప్రిల్ 11 తారీఖు ఈరోజు పురస్కరించుకొని మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతిని పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షునిగా జమ్మికుంట మండలంలో ఈరోజు ఆయన యొక్క జయంతిని సగర్వంగా మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఇలాంటి మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క సేవల గురించి కానీ ఆయన చేసినటువంటి మహోన్నతమైన పనుల గురించి కానీ ప్రతి ఒక్క వ్యక్తి స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మరి ఆయన పుట్టింది 1827వ సంవత్సరంలో. ఆ సమయంలో స్త్రీలను చాలా నీచంగా చాలా దారుణంగా చూసే రోజులవి. అలాంటి సమయంలో సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకొని మరి ఆమెకు చదువు నేర్పించి ఆమె ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం స్కూల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. మరి స్త్రీలు ఎవరికి తక్కువ కాదు, ప్రతి స్త్రీ ఖచ్చితంగా చదువుకోవాలి. వాళ్ళు మనలాగానే మనుషులు, వాళ్ళకు కూడా చదువు ఉండాలి, అందరూ సమానంగా బ్రతకాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ సమానమే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని సమాజానికి చెప్పినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. మరి ఇలాంటి వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. ఈ రోజున మహిళలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు అవుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం మహాత్మా జ్యోతిబా ఫులే గారు. మరి దయచేసి ప్రతి ఒక్కరూ ఈయనను స్మరించుకొని వాళ్ళను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము.